కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. నేడో రేపు ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు కలుస్తారని సమాచారం అందుతోంది. ఇప్పటికే బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో వివేక్ కూడా ఆయన బాటలో వెళ్తారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి వివరాలేంటి? ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబము, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంగా పేర్కొనబడేటటువంటి దివంగత కాక తనయుడు వివేక్ వెంకటస్వామి తిరిగి స్వంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇది ఒక రకంగా బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు అంటే ఈ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే కంటే ముందే, కోడ్ కంటే ముందే ఈయన పార్టీ మారుతారు అనేటటువంటి ఊహాగానాలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఏకంగా బీజేపీ హైకమాండ్ దీనిపైన స్పందించి ఆయనను వివేక్ వెంకటస్వామిని ఏదైతే దానికి ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి కనబడుతున్నటువంటి వెంకటస్వామిని బలవంతంగా అంటే ధర్మపురి నుండి పోటీ చేయాలని చెప్పి అసెంబ్లీ బరిలో దించాలనేటటువంటి ఒక యోచన ఒత్తిడి బీజేపీ నుండి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా ఆయన బీజేపీలో చేరినప్పటి నుండి కూడా అంటే కొంతకాలంగా బీజేపీలోని చాలా విషయాలకు సంబంధించి ఆయన ఆ పార్టీలో కొంత ఇమడలేకపోతున్నట్లుగా తెలుస్తుంది, కొంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇదివరకే ఏఐసీసీకి సంబంధించినటువంటి పెద్దలతో ఇదివరకే ఫోన్ ద్వారా సంభాషణలు జరిగినట్లుగా తెలుస్తుంది. రేపు ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏఐసీసీ పెద్దలు ముఖ్యంగా వేణుగోపాల్ తో చర్చల తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రియా. అయితే చెన్నూరుకు సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి అటు పెద్దపల్లి నియోజకవర్గంకు సంబంధించి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా, మాజీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు ఆదిలాబాద్ తో పాటు అటు పెద్దపల్లి నియోజకవర్గం 2 పార్లమెంట్ల పరిధిలో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే కొంత కాంగ్రెస్ కు మరింత అదనపు బలం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఆయన తండ్రి దివంగత వెంకటస్వామి, కాకాగా పిలుచుకునే వెంకటస్వామికి 2 జిల్లాల వ్యాప్తంగా కూడా అటు కరీంనగర్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానగణం, అంచరగణం ఉన్నటువంటి పరిస్థితి. వాళ్లను ఇప్పటి వరకు కూడా వివేక్ కుటుంబం వాళ్లను అంటే మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సింది. అంటే ఏఐసీసీ పెద్దలతో చర్చల తర్వాత ఆ చర్చలకు సంబంధించినటువంటి పురోగతి ఫలితం ఏ విధంగా ఉంటుంది, రేపు మా సాయంత్రం వరకు వివేక్ వెంకట్ పైన అధికారికంగా ప్రకటన చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రియా. ఇప్పుడు చూసుకుంటే వివేక్ వల్ల కాంగ్రెస్ కి బలం చేకూరే అంశంతో వివేక్ వెళ్లేటువంటి అవసరం ఉంటే ఇప్పుడు ఆయన బీజేపీలోనే ఉండి ఆయన బలం ఏంటో ఇక్కడే ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆయన కాంగ్రెస్ కి వెళ్లాల్సిన అవసరం ఏముందంటారు? అంటే వాస్తవంగా వెంకటస్వామికి సంబంధించినటువంటి కుటుంబము దాదాపు 80-90 సంవత్సరాల నుండి కూడా, అంటే 70-80 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబంగా ముద్ర ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు కూడా రాజకీయాలు నేర్పినటువంటి ఈ కుటుంబము బీజేపీలో ఉన్నటువంటి అంతర్గతం అంటే విధి విధానాలకు సంబంధించి కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా నిర్ణయాధికారాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛగా బీజేపీలో ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అదే సమయంలో వీరి కుటుంబానికి సంబంధించినటువంటి మద్దతుదారులు, అనుచరులు అందరూ కూడా ఆయన వెంట ప్రస్తుతానికి అంటే నామకేవాస్తేగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీలో ఇమడలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తరచుగా అంతర్గత సంభాషణల్లో తిరిగి స్వంత గూటికి వెళ్లాలన్నటువంటి ఆసక్తిని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి అయితే ఇంతకాలంగా వాటిని కొంత నర్మగర్భంగా వాటిని దాటవేస్తూ వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి ఎట్టకేలకు తిరిగి స్వంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు ఇదివరకు కూడా ఇప్పటికి కూడా అంటే బయటకు రానప్పటికీ కూడా కాంగ్రెస్ ని అడ్డుపెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అదనంగా బలం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఆ కార్యకర్తల గణం ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీకి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లోనే బీజేపీలో ఆయన పూర్తి స్థాయిలో తన బలాన్ని నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియా. అయితే జోషి, ఇప్పుడు చూసుకుంటే వివేక్ పార్టీ వీడాలి అని అనుకోవడానికి అసలు ప్రధానంగా కారణాలేంటి? ప్రధానంగా కారణాలు ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తిగా లేను అని చెప్పి మొదటి నుండి పేర్కొంటున్నటువంటి విషయం. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని వ్యవహారాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు, నాయకులు కావచ్చు, ఈయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకున్నట్లుగా
వస్తున్నటువంటి పరిస్థితులు. ఇదే విషయాన్ని అధిష్టాన పెద్దల ద్వారా ఈయన పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి ఆయన ఏమాత్రం సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా తను పార్లమెంట్ కే పోటీ చేస్తానన్నటువంటి ఈ యొక్క అభిప్రాయము ఈయనకు సంబంధించినటువంటి విషయంలో ఫలించినటువంటి పరిస్థితుల్లోనే, అది కాకుండా కార్యకర్తలు అందరికి సంబంధించినటువంటి ఒత్తిడి నేపథ్యము, ఒకవైపు టిపిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో, అంటే పార్టీని వీడి వెళ్ళినటువంటి ముందటి సీనియర్ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా తిరిగి స్వంత పార్టీకి కాంగ్రెస్ కు రావాలని ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి కూడా స్పందన మంచిగా వస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అభివృద్ధి కొరకు అవసరమైతే 1-2 కాదు, ఏకంగా 10 మెట్లు కూడా దిగడానికి తాను సిద్ధంగా ఉన్నా అనేటటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, గతంలో ఏ ఒక్క టిపిసిసి అధ్యక్షుడు నేటి వెంట కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినటువంటి సందర్భాలు చాలా అరుదు అని చెప్పవచ్చు. అంటే ఎవరు టిపిసిసి అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత ఇమేజ్, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఈవో విషయాల్లో వాళ్ళు తగ్గనటువంటి పరిస్థితి, వాటి కొరకు పనిచేసినప్పటికీ కూడా పూర్తిగా భేషజాలను పక్కన పెట్టి వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార సరళి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో క్రమంగా ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంలోనే వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తోంది ప్రియా. అయితే జోషి, ఇప్పుడు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగంగా అందరికి ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా వివేక్ ఏమైనా స్పెషల్ గా సైలెంట్ ఇన్విటేషన్ ఏమైనా అందిందంటారా? అందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతున్నారని మనం అనుకోవచ్చా? అంటే వాస్తవంగా ప్రత్యేకంగా వివేక్ కు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము ఉండొచ్చు, ఉండకపోవచ్చు గాక, అవి అన్ని అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి విషయాలైనప్పటికీ కూడా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల్లో ఒకటిగా ఉన్నటువంటిది వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి కుటుంబం. ఇందిరాగాంధీ హయాం నుండి కూడా వాళ్ళ దివంగత తండ్రి ఎవరైతే వెంకటస్వామి ఉన్నారో, కాకా అని పిలుచుకునేటటువంటి వెంకటస్వామి, ఇందిరాగాంధీ హయాం నుండి కూడా ఆయన పలు దఫాలుగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఆయన చివరి దశలో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి కూడా రేసులో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ కుటుంబానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మంచి బలమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటిది. అయితే ఈ నేపథ్యంలోనే తిరిగి, అంటే గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఎసెట్ గా ఉన్నటువంటి కుటుంబాలు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో, ప్రభావం ఉండేటటువంటి ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే బలంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరిపైన సహజంగా ఏ పార్టీ అయినా సరే ఇటువంటి నాయకుల్ని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటే 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయని మనం అనుకోనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కాకుండా ఏఐసిసి నుండి కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ఏదైనా సంప్రదింపులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనుకోవడంలో విచిత్రం లేదు ప్రియా. రైట్ జోషి, థ్యాంక్ యూ.